ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కూటమి ప్రభుత్వంలో కొంతకాలంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయాలు కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన టీడీపీలో టెన్షన్ పెంచుతున్నాయి. పవన్ నాడు హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నుండి తిరుపతి ఘటన వరకు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఒక విధంగా ఆత్మరక్షణలో పడింది. పవన్ ఆగ్రహంతో అధికారులపై చర్యలు తప్పటం లేదు. పవన్ చెబితే చంద్రబాబు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే చర్చ టీడీపీలో మొదలైంది. అయితే పవన్ ప్రభుత్వంలో ఉంటూనే తన భవిష్యత్తు కోసం పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతుంది అంటున్నారు కొందరు. పవన్ కళ్యాణ్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పాలనా లోపాలను 4 గోడల మధ్య కాకుండా ఓపెన్ గా ప్రస్తావిస్తున్నారు. తన అభిప్రాయాలు, డిమాండ్లను బహిరంగానే వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో పవన్ పిఠాపురం కేంద్రంగా చేసిన వ్యాఖ్యలతో కలకలం మొదలైంది. దీంతో కడప జిల్లా ఎస్పీ పైన బదిలీ వేటు పడింది. ఆ వెంటనే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, తాజా తిరుపతి ఘటనల్లోనూ పవన్ వైఖరి టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు.